పితామహ పత్రిజీ అందరికీ శుభోదయం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన మనకి శ్వాస మీద ధ్యాస అనే ఈ యొక్క ధ్యానాన్ని మనందరం అద్భుతంగా ఉదయం 3 గంటల నుంచి 6 గంటల దాకా పత్రిజీ మహిళా చైతన్యం తరపున మనం జూమ్ పెట్టుకొని ప్రతిరోజు 3 గంటల ధ్యానంతో మొదలుపెట్టి ఈ యొక్క 1 గంట సేపు సజ్జన సాంగత్యము, ఒక మాస్టర్ యొక్క సందేశాలు మనం తీసుకుంటూ మన యొక్క రోజుని ఎంతో అద్భుతంగా స్టార్ట్ చేస్తున్నాము. అదే విధంగా ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలి, అందరికీ ఆత్మ జ్ఞానాన్ని పంచాలి, అందరూ మాస్టర్స్ గా తయారవ్వాలి అన్న ఒక గట్టి సంకల్పంతో పత్రిజీ యొక్క ఆశయ సాధన ముందుకు వెళ్ళాలి అన్న సాధనతో మనం శైలజ గారి సంకల్పాలు, అంటే శైలజ గారి వ్యూస్, ఆవిడకు వచ్చే వాటి ధ్యానంలో వచ్చే వాటిని బట్టి మనం ముందుకు వెళ్తున్నాము. ప్రతి నిమిషము సత్య దర్శనము, మన యొక్క ఆత్మ ఉన్నతికి మనందరం కూడా ఈ సమయాన్ని పెడుతున్నాము. సో ఈ రోజు 2 బర్త్డేస్ ఉన్నాయండి. పావని గారి హస్బెండ్, రెండోది మా పాప, పెద్ద పాప బర్త్డే. 2 కూడా మనం ఈ రోజు చూద్దాము. వీడియో ప్లే చేస్తాను. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్. పావని గారు, మేడం చెప్పండి మేడం. మీ హస్బెండ్ పేరండి? మేడం పేరు సార్ పేరు? ప్రసాద్. ప్రసాద్ గారికి మా అందరి తరపున, పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మళ్ళీ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకొని ఆనందంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ, అందరికి ధ్యాన ప్రచారం చేస్తూ ఆత్మ ఉన్నతికి ఎదగాలని మేము అందరం కోరుకుంటున్నామండి. అందరూ విషెస్ చెప్తామా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. థ్యాంక్ యూ మాస్టర్. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రసాద్ గారికి. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు ప్రసాద్ గారి. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రసాద్ గారికి. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రసాద్ గారికి. థ్యాంక్ యూ మాస్టర్. గారు. హ్యాపీ బర్త్డే ప్రసాద్ గారు.
థ్యాంక్ యూ. మా కళ్ళు మూసుకొని ఒక 3 ఆధ్యాత్మిక విషెస్. ఓకే మేడం. ఓకేనా? ఓకే అందరూ మేడం. వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి వారి యొక్క సాధన ఉపయోగపడాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా తదాస్తు తదాస్తు తదాస్తు. తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ తల్లి పావని గారు. మన ఓకే మేడం. జూమ్ లో వీడియో మన బర్త్డే విషెస్ కూడా చెప్పుకుంటున్నాము. ఆ బర్త్డే విషెస్ యూట్యూబ్ లో కూడా వెళ్తాయండి. ఇప్పుడు మనం చేసింది మనం ఎప్పుడన్నా తీసి మనం ఓపెన్ చేసుకొని చూసుకుంటే చాలా ఆహ్లాదంగా ఉంటది. మన ధ్యానులందరూ కూడా విషెస్ చెప్పటం అనేది కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇప్పుడు మా అమ్మాయిది కూడా ఉంది, అది కూడా వేస్తున్నాను. అమ్మాయి అంటే ఎవరు మేడం? మా ఈయన చెల్లెలు, సారీ, ఈయన తమ్ముడు వాళ్ళ పాప అన్నమాట. ఆహా, బిలాయిలో తమ్ముడు. ఉంటారండి. ఎక్కడ? ఆహా. బిలాయిలో ఉంటారు. ఓకే, అసలు రాలేదా యాక్చువల్గా తను వీడియోలోకి? ఏమా వీడియోలోకి రాలేదా? అదే మరి ఇప్పుడు ఇంత మార్నింగ్ లేవరగాళ్ళు, హాలిడేస్ కూడా కదా, అదేలేండి. లేకపోతే పిలుద్దును. చలి చాలా బాగుంది అక్కడైతే. 7కి వెళ్ళిపోతుంది. మ్హూ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. పేరు వంశిక అండి. వాన్సికాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. పత్రిజీ మహిళా చైతన్యం తరపున మీ పెద్ద పాప వంశికాకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. వర్షికాకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే వంశిక. హ్యాపీ బర్త్డే వంశిక. హ్యాపీ బర్త్డే వంశిక. హ్యాపీ ఇదంతా బర్త్డే మళ్ళీ తనకి వంశిక. పెడతాను. సరే, అందరూ కూడా ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయాలని కోరుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, తెలియని విషయాన్ని తెలుసుకునే వైపుకి ప్రయాణం చేయాలని అందరం కూడా ఈ చేసే మన ధ్యానంలో ఒక నిమిషం అందరి కోసం కూడా చేస్తూ ఉంటాం. మనల్ని మనం ఉద్ధరించుకొని మనతో పాటు సమాజాన్ని ఉద్ధరించగలిగే, అందరినీ ఉద్ధరించగలిగే ఒక కార్యక్రమం ఏంటంటే
అది ధ్యానానికి ఒక్కటే సాధ్యము. మనం ధ్యానం చేసినప్పుడు మనతో మనం ఉద్ధరించుకొని మన చుట్టూ ఉన్నవారు కూడా ఉద్ధరింపబడే పెద్ద కార్యక్రమము. మనం అటువంటి కార్యక్రమంలో ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తా మనం చేసే ఈ ధ్యానానికి ఆ పత్రిజీకి జై హో. ఏమంటే ఈరోజు జీవిత సత్యాలు నుంచి టాపిక్ చెప్పుకుందాము. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నిన్న ఏం చెప్పుకున్నాం అంటే కష్టాలు అనేవి ధ్యానం చేసే వాళ్ళకి ఉంటాయి, ధ్యానం చెయ్యని వాళ్ళకి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కష్టాలు అనేది మనిషి జీవితాన్ని తీసుకొని వచ్చాక మనం చేసుకున్న కర్మలని బట్టి అందరికీ అన్ని విధాలా ఉంటాయి. కానీ ధ్యానం చేసే వాళ్ళు ఏ విధంగా ఆ ధ్యాన శక్తి నుంచి వచ్చిన కష్టాన్ని అధిగమించే శక్తి ఉంటుంది. మన కర్మలు ధ్యానం చేయటం వలన కరిగి జరగవలసిన పెద్ద నష్టం ఏదో చిన్నగా జరిగి ఆగిపోతుంది. సో మనం ధ్యానాన్ని వదలొద్దు అని చెప్పారు నిన్న. అయితే ఈ రోజు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంటున్నామండి. ఉద్ధరేదాత్మానాత్మానం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవానుడు చెప్పాడు. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంటే ఒకరిని ఒకరు ఉద్ధరించరు. అంటే మనల్ని ఒక దేవుడు కానీ గురువు కానీ ఉద్ధరించలేడు. కారణం మన జీవితంలో జరిగే సంఘటనలకు మనమే బాధ్యులం. అంటే మనం దుఃఖాలకు కష్టాలకు సమస్యలకు మనమే కారణం. ఏంటి మన దుఃఖాలకి మన కష్టాలకి మన సమస్యలకి మనమే కారణము. అలాగే మన సుఖాలకు భోగాలకు ఆనందానికి కూడా మనమే కారణం. ఇది తెలుసుకోవాలి ముందు. మన జీవితంలో ఏది వచ్చినా దానికి కారణం మనమే. ఎదుటి వాళ్ళు గాని దేవుడు గాని ఇంకొకళ్ళు గాని ఎవ్వరూ కాదు అన్నది మనం ఫిక్స్ అయిపోవాలండి. గతంలో మనం చేసిన పాపాలే దుఃఖాలు అవుతాయి, మనం చేసిన పుణ్యాలే భోగాలు అవుతున్నాయి అని తెలుసుకోవాలి. సో ప్రతి క్షణం మనం ఆనందంగా భోగాలతో ఉండాలి అని అంటే ప్రతి నిమిషము ఎరుకుతో మనం పుణ్యాలే అంటే మంచి పనులే చేస్తా ఉండాలి. అది చేసినప్పుడు మనకి వచ్చేవి ప్రతి క్షణం భోగాలే వస్తాయి. ఒకవేళ పాపాలు చేసాం అనుకోండి, దానికి తగ్గ దుఃఖం అనుభవించి తీరాల్సిందే అంటున్నారు. మన పాపాల ద్వారా వచ్చిన మన కష్టాలు రోగాలు పోవాలంటే మనం స్వయం ధ్యాన సాధన ద్వారానే పోగొట్టుకోగలము. మనం తెలిసి తెలియక మనం ఏ పాపమో చేసాము, ఎవరికో నష్టం చేసాము, ఏదో చేసాము, దాని ద్వారా వచ్చే బాధ గాని మనకు వచ్చే రోగాలు గాని మనం ఏ విధంగా పోగొట్టుకోవాలంట మనము సాధన చేస్తేనే పోగొట్టుకోగలుగుతాం. అంతేగాని ఏ గుడికి వెళ్ళో అభిషేకాలు చేసో లేకపోతే నవగ్రహాల చుట్టూ తిరిగో పోగొట్టుకోవడం అనేది సాధ్యము కాదు. మనం చేయవలసింది ఏంటంటే ధ్యాన సాధన ద్వారా మనం పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మనము ఇప్పుడు బాధపడుతున్నాము అంటే గతంలో ఎవరినో బాధించామని అర్థం. అది మనకు బేసిక్ గా తెలుసండి, మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు బాధపడుతున్నాం అంటే ఏ విషయం పరంగా అయినా మనం బాధపడుతున్నాము అని అంటే గతంలో ఎవరినో బాధ పెట్టాము అని అర్థం చేసుకోగానే మన మనసు తేలిక పడుతుంది అనమాట. ఇప్పుడు మనం మోసపోయాము అంటే గతంలో మనం ఎవరినో మోసం చేసాం అని అర్థం చేసుకోవాలి. నష్టపోయామంటే గతంలో ఎవరినో నష్టపడేలాగా చేశామని. యాక్సిడెంట్ లో మన చెయ్యి పోయిందంటే గతంలో ఎవరి చెయ్యో నరికేశామని తెలుసుకోవాలి. అలా మనం గతంలో చేసిందే ఇప్పుడు మనకి అనుభవిస్తాము. ఇది బేసిక్ పాయింట్ అండి. ఇది గనక మనకి తెలిసిందంటే ప్రతి క్షణం మనం ఆనందంగా ముందుకు వెళ్ళిపోతాం. మనం చేసింది 100% ఉంటే ఎవరికైనా మనం ఈ జన్మకి 25% తీసుకొని వస్తామంటండి. అంటే 25% మనం అనుభవించేటప్పుడు ఇంత కష్టపడుతున్నామే, మనం ఒకళ్ళకి 100% ఆ బాధని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉంది, దాన్ని మనం అనుభవించి అది ఎవరికి మనం చేయకూడదు అని అనుకొని ఆ యొక్క రాసుకొని వచ్చాం మనం ఇక్కడికి. సో ఇది ఏది జరిగినా ఫస్ట్ మనం రియలైజ్ అయిపోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఓహో ఒకప్పుడు ఇది ఎవరికో నేను చేసి ఉంటాను, ఇంత కష్టాన్ని ఇచ్చానా నేను, ఓకే ఈ యొక్క కష్టం యొక్క రుచిని నేను చూసి ఈ కర్మని నేను తొలగించుకుంటున్నాను, ఈ క్షణం నాకున్న కర్మ
ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో సగం తగ్గిపోతుందండి మళ్ళీ. ధ్యానం ఎప్పుడైతే మనం చేసి రోజుని స్టార్ట్ చేస్తున్నామో, ఏ చెయ్యో కాలో ఎరగవలసింది ఏ చేతికో చిన్న గట్టిగా ఏదో గుచ్చుకొని మనకి ఆగిపోద్ది. అంటే 6 నెలలు ఏ చెయ్యో ఇరిగి మనం మంచం మీద ఉండవలసిన వాళ్ళం ఆ యొక్క బాధతో 2-3 రోజుల్లో మన యొక్క కర్మ తీసివేయబడుతుంది. అందుకే ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఇటువంటి పెద్ద పెద్ద కర్మలు కూడా కరుగుతా అనుభవిస్తాం. ఒక చిన్న దెబ్బతో మనకి తీసివేయటం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఇప్పుడు పాపాలు చేయకూడదు. అసలు మెయిన్ పాపం అంటే ఏం చెప్పారండి సారు? ఏ యొక్క జీవిని హింసించే హక్కు, చంపే హక్కు మనకి లేదు. మాట పరంగా గాని, చేష్టల పరంగా గాని. ముందు శాకాహారి అని చెప్పారు కదా. శాకాహారం ఎప్పుడైతే మనం ఈ యొక్క జంతు హింస ఇవన్నీ మనం తెలుసుకొని మానేస్తామో అది మెయిన్ హింస మానినట్టు. దాని తర్వాత మాట పరంగా గాని మన చేష్టల పరంగా గాని ఎవ్వరికి మనం ఆ యొక్క నొప్పి కలిగించొద్దు. అది చెప్పినది. అలా మనం భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు ప్రజెంట్ లో మనం ఏం చేయాలి, ప్రజెంట్ లో మనం ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటాము. మనం ఎవరిని బాధ పెట్టద్దు, మనల్ని మనం కూడా బాధ పెట్టుకోకూడదు. ఎదుటివాడిని బాధ పెట్టకూడదు కదా అని చెప్పి మన ఆత్మని కూడా మనం బాధ పెట్టకూడదు. అక్కడ ఏది ఉందో అది సమానంగా అందరికీ సరయ్యే విధంగా సత్యం మీద మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో ప్రతి క్షణం మనం ఆనందంగానే భవిష్యత్తు అంతా ఉంటుంది. మనం సంతోషంగా ఉండాలంటే ఎవరిని దుఃఖపెట్టకూడదు. భవిష్యత్తులో మనకు కష్టం కలగకూడదు అంటే మనం ఇప్పుడు ఎవరిని కష్టపెట్టకూడదు. ఎవరి వల్ల మనకు అపకారం జరగకూడదు అనుకుంటే మనం వారికి అపకారం చేయకూడదు. మనం ఏదిస్తే అదే మనకి తిరిగి వస్తుంది. కాబట్టి మనం వేరే వాళ్ళకి అపకారం చేద్దాము అని అనుకుంటే ఆ నిమిషం వాళ్ళకి ఏదో జరగచ్చు, కానీ అది మనకి 2 రెట్లై ఆ అపకారం మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. సో మనం అపకారం దీనిలో పడకూడదు అని అంటే ఎవరికి మనం అపకారం చేయవద్దు. గతంలో చేసుకున్నది ఇప్పుడు అనుభవిస్తున్నప్పుడు భవిష్యత్తులో ఏది కోరుకుంటామో అదే ఇప్పుడు చెయ్యాలి. భవిష్యత్తులో మనం ఆనందాన్ని కోరుకుంటే మనం ఆనందాన్ని అందరికీ పంచాలి. భవిష్యత్తులో అందరి నుంచి మనం ప్రేమ కోరుకుంటే మనం అందరికీ ప్రేమ పంచుతూ వెళ్ళాలి. అప్పుడే దాని యొక్క తెలుస్తుంది. మనం భవిష్యత్తులో దాన్ని అనుభవిస్తాం, అదే మనం అవుతాం. మనం ఏమి పంచుతున్నామో అదే మనం అయిపోతాము. ఏమండి? ఏం కోరుకుంటామో అదే ఇప్పుడు చెయ్యాలి. అలాగే ఏది వద్దనుకుంటామో అది మనం చేయకూడదు. మన నుంచే, అంటే అంత మన చేతుల్లోనే ఉంది. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలంటే ఏంటండి, మనము ఎప్పుడైతే ప్రతి ప్రాణి పట్ల ఉదాసీనతతో ప్రేమతో ఉంటామో అదే ప్రేమ రెట్టింపై మనకి తిరిగి వస్తూ ఉంటుంది. మనం స్నేహితులుగా మారదామని అనుకున్నాం కదండి. స్నేహం అంటే ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. ఒక భర్త, ఒక పిల్లలు, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉండటం అన్నది. స్నేహం అంటే ఒక స్నేహితురాలు ఉందనుకోండి, అన్ని చెప్పుకుంటాం, మనతో అన్ని డిస్కస్ చేస్తారు స్నేహితులు. ఇంట్లో విషయాలు చెప్తారు, వాళ్ళ పర్సనల్ గా భావాలు చెప్తారు, అన్ని చెప్తారు. చెప్పినప్పుడు మనం అన్ని వింటాం. అందులో ఆనందం ఉంటే, తన ఆనందపడే విషయం ఉంటే మనం ఆనందపడతాం. లేకపోతే ఏదైనా సమస్యలో ఉంటే మనం ఒక సలహా ఇస్తాం, ఇలా చేసుకుంటే బాగుంటదేమో చూడు, ఇలా ఉంటే బాగుంటదేమో చూడు అంటాం. కానీ ఇలాగే చెయ్యి అని చెప్పం కదా. అలాగే ప్రతి ఒక్కరితో, మన ఇంట్లో ప్రతి ఒక్కరితో స్నేహభావంతో, అంటే వాళ్ళ యొక్క ఎదుగుదలకి వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని తెచ్చుకుంటారు. కానీ మనం ఏం చేస్తాము, మన ఇంట్లో వాళ్ళు, మన భర్త గాని మన ఇంట్లో పిల్లలు గాని ఉన్నప్పుడు వాళ్ళని ఇలాగే చేస్తే నీకు ఇదే అవుతుంది, ఇది జరిగితేనే నీ భవిష్యత్తు బాగుంటది అన్న కండిషన్స్ పెట్టుకుంటాం మనం. అదే ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిన పర్పస్, వాళ్ళు చేయవలసింది ఎన్ని చేసినా మన పర్పస్ వైపే మనం అడుగు వేయగలుగుతాం. పర్పస్ వైపుకి కాకుండా మనం వేరే వైపుకి వెళ్ళినప్పుడు అది సక్సెస్ అవదండి, ఎంత గొప్ప పని అయినా కూడా. ఇప్పుడు పత్రి సరే ఉన్నారు, ఇంటర్వ్యూలో చెప్పేవారు, ఆయన ఐఏఎస్ అవటానికి 2 సార్లు ఎగ్జామ్స్ లో పాస్ అయ్యారంట. కానీ ఆయనకి
ఇంటర్వ్యూలో కట్ అయిపోయింది. అంటే ఇంతమందిని ధ్యాన స్థితిలోకి తీసుకురాగలిగిన వ్యక్తి ఒక ఐఏఎస్ సీట్ లో వెళ్ళి ఆ యొక్క భౌతిక కార్యక్రమాలు చేసే దారి ఆయనది కాదు. మరి ఆయన ఒక మనకి కృష్ణుడే అవతరించారు, కానీ ఆయన ఐఏఎస్ నే పాస్ అవ్వలేకపోయారు. ఒక ఎగ్జామ్ పాస్ అయ్యారు, కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి అక్కడ ఆగిపోతుంది. అంటే వాళ్ళ దారి అది కాదు అన్నమాట. మనం తెచ్చుకున్న దారి ఏంటి, ఆయన చేయవలసిన పని ఏంటి, మనల్ని ఇంతమందిని ఉద్ధరించడానికి ఆయన వచ్చారు. ఆయన ఒక బాధ్యతలో సీట్లో కూర్చోటానికి కాదు. సో ఆయనకి అక్కడ ఇంకోటి మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో విన్నాను, యాక్ట్రెస్ గా కూడా ఆయన ఇచ్చారంట, కానీ ఆయన తీసుకోలేదంట. ఇలాగా మన దారి కానిది సక్సెస్ అవ్వదు. మనం కూడా అనుకుంటాం ఎంతో చేసేయాలి, ఏదో చేసేయాలి అని. ఒక వేలో వెళ్ళినప్పుడు ఆ ఆటంకం అక్కడ ఆగుతుంది అనమాట. మన దారి ఏది ఉందో అటువైపుకి తీసుకువెళ్తారు. మన కష్టాలు తీరాలంటే మన పాపాలను మన ధ్యాన సాధన ద్వారా మనమే పోగొట్టుకోవాలి. మన సుఖాలను మన ధర్మాచరణ ద్వారా మనమే పొందాలి. మన కష్టాలు తీరాలంటే ఏంటండి, మన పాపాలను మన ధ్యాన సాధన ద్వారా పోగొట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ధ్యాన సాధన ఎక్కువ చేస్తామో మనకి తెలుస్తుంది ఆ నిమిషం ఏదో జరగవలసింది ఆ చిన్నదాంతో ఆగింది అన్న ఫీలు మనం అనుభవిస్తామండి. కాణిపాకం మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు 3 days వర్క్ షాప్ కి కాణిపాకం వెళ్ళాం అనమాట. మేము కాణిపాకం వెళ్ళి అక్కడ మహిళా చైతన్యము టీము 3 days వర్క్ షాప్స్ నిర్వహించేవాళ్ళం. అయితే మధ్యలో సెకండ్ డే వర్క్ షాప్ తర్వాత ఆటపాట ప్రాక్టికల్ కూడా చేస్తాం. అందరూ ఆ రోజు ఏమి వర్క్ షాప్ జరుగుతుందంటే ప్రకృతితో మమేకం అవటం అన్నమాట. నిదానంగా అందరూ చైన్ మెడిటేషన్ సంబా ఎనర్జీస్ రావటము, ఆ కూర్చున్న పావు గంట చైన్ మెడిటేషన్ లో అందరికి ఆ ఎనర్జీస్ కి నిదానంగా కూర్చుండిపోతున్నారు. ఎఫెక్ట్ ఎక్కువయ్యి అన్నమాట. అయితే సుష్మా గారు అలా కూర్చుండిపోయారు, సరస్వతి గారు అని వచ్చారు. ఆవిడ దాని తర్వాత ఆ చైన్ మెడిటేషన్ తర్వాత నిదానంగా నడుస్తా ప్రకృతిలో అడుగులో అడుగేసుకుంటా భూమాతను కూడా టచ్ చేసుకుంటా చెట్లతో మాట్లాడతా నడవాలన్నమాట ప్రతి ఒక్కరు. మేమేమో అందరినీ చూస్తున్నాం. అయితే ఈ లోపు ఇలా నడుస్తున్న సరస్వతి గారు ఇలా కూర్చుండిపోయారు. అప్పటికి కనీసం 4-5 ఆ ఎనర్జీస్ కి ఫీల్ అవుతున్నారు అనమాట, ఎక్కువ అవుతున్నాయి ఎనర్జీస్. ఇలా కూర్చుంటున్నారు. ఆవిడకి మంచినీళ్ళు ఇద్దాం కదా అని, ఏం లేదు అంత మట్టే చక్కగా ఉంది. ఇలా తిరిగాను అంతే. అక్కడ ఇంత రాయి నా బొటన వేలికి ఎలా తగిలిందంటే, అసలు అందరు నడుస్తున్న ప్లేస్ ఏం లేదు, ఇలా తిరిగాను అంతే. ఆ బొటన వేలికి ఇంత గుచ్చుకుపోయింది. అది వడవడ రక్తం కారుతుంది అనమాట. ఇలా చూసుకొని ముందు ఆ మంచినీళ్ళు అందించేసి తీరా చూస్తే, అంటే ఆ నిమిషం ఎలా ఫీల్ అయ్యానంటే, ఇక్కడికి కాణిపాకం గనక నేను వెళ్ళకుండా ఆ ప్రోగ్రామ్ కి వెళ్లకుండా నేను గనక రాజమండ్రిలోనే ఉంటే నాకేదో జరిగేది ఆ నిమిషం ఆ ఫీల్ వచ్చిందండి లోపల నుంచి. అక్కడ కారుతున్న రక్తం కనబట్టలేదు నాకు. నేను ఇదంతా జరిగాక నాకు ఇంతటితో పోయింది అన్న ఒక లోపల నుంచి వచ్చింది అనమాట. ఒక్క నిమిషం అలా పెట్టుకొని కూర్చుని పోయి దానికి నొక్కేసేసి, అంటే ఎన్ని కర్మలు కరుగుతున్నది కూడా మనకి అర్థమవుతుంది. అక్కడే తెలుస్తుంది. ఎవరో వచ్చి మనకి చెప్పవసరం లేదు, మనకి తెలుస్తా ఉంటాయి అన్నమాట ఆ పనులు. సో అవి తెలిసాక మనం ఉన్న నిమిషాన్ని ప్రతి నిమిషాన్ని దీనిలో పెట్టేద్దాము అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ ఉపయోగపడే కార్యక్రమము, మనకి 100% ఉపయోగపడే సమయాన్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమం అన్నమాట ఈ ధ్యానం అందరికీ చెప్పడం గాని ఇవన్నీ. అందుకనే అంతేగాని ఏ భగవంతుడో వచ్చి మనల్ని రక్షించడు. ఎందుకంటే మనం చేసుకున్నది మనమే పడాలి కదా. సో ఎవరు మనల్ని రక్షించరు. రక్షిస్తాడని అనుకోవడం కూడా చాలా పొరపాటు. మనం మంచి చెడులు మనమే చేసుకోవాలి. ఎవరి జీవితంలో భగవంతుడు తలదూర్చడు. ఆయన సాక్షిభూతుడు మాత్రమే, సాక్షిగా ఉంటాడే గాని మనకు వచ్చి నువ్వు నాకు అభిషేకం చేస్తావమ్మా, లేకపోతే నువ్వు ప్రసాదం పెట్టావు,
ఆ ప్రసాదం ఆయనకి పెట్టేదానికన్నా 10 మందికి మనం ఆకలి కొన్న వాళ్ళకి 10 మందికి పెడితే మళ్ళీ కొంత ఆ కర్మ మనకే ఆ కర్మ కరుగుతుంది. కానీ భగవంతుడు చూస్తా ఉంటాడనమాట, సాక్షిభూతంగానే ఉంటాడు. సో పూజలు, ప్రార్థనలు, నమాజులు చేస్తూ ఎంతోసేపు భగవంతుడు వచ్చి మన కష్టాలు తీరుస్తాడని ఎదురు చూడకూడదు. మన జీవితం ఆనందమయం కావాలంటే మనం ప్రయత్నం తప్పనిసరి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ప్రార్థించేవాడు భంగపడతాడు, అంటే కూర్చొని ప్రార్థన చేసేసేవాడు భంగపడతాడు. సాధన చేసేవాడు ఆనందం పొందుతాడు. ఎందుకంటే మన కర్మలు కరిగిపోతాయి కాబట్టి ఆరోగ్యంగా గాని ఎటువంటి ఆనందం గాని మనకి ప్రతి నిమిషము అందుతుంది. పత్రి గారు చేసే ప్రయత్నం ఏమిటంటే నీకు దేవుని చూపించటం కాదు, నిన్నే దేవుడుగా చేస్తున్నారు. పత్రి సార్ ప్రయత్నం ఏంటంటే మీకు విజన్ లో దేవుణ్ణి చూపించటం కాదు, మీరే దేవుళ్ళు. మీ లోపల దైవం ఉంది, ఆ ఆత్మే దైవము. ఆ ఆత్మ ఉన్నతికి ఆ యొక్క గుణాలను ముందుకు పెంచుకోవటానికే మనము భూమి మీదకి వచ్చాము. ఈ అనుభవాలన్నిటినీ తీసుకుని మనం ముందుకి ఆత్మ ఉన్నతి అంటే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి, ఒక ఏదో లోకం నుంచి మనం వచ్చాం, ఆ లోకం నుంచి ఇంకా ఉన్నత లోకానికి వెళ్ళటానికి భూమి మాధ్యము. ఇక్కడ ఈ అనుభవాలు లేకుండా మనం ఆ ఉన్నత లోకానికి మనం వెళ్ళలేము. ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళాలంటే భగవంతుడు లాగా, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదండి, కృష్ణుడు వీళ్ళందరూ కూడా అవతారాలు ఎత్తి ఇక్కడికి వచ్చి ఎంతో మందిని ఉద్ధరించి వాళ్ళ ఉన్నత స్థితిని ఇంకా 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 పెంచుకునే స్థితికి, అంటే మాధ్యం ఏంటి భూమి, రావాల్సిందే భూమికి. భూమికి వచ్చాకే ఈ అనుభవాలు అన్ని తీసుకున్నాకే మన కర్మల్లో బట్టి మనం అన్ని చేశాకే ఉన్నత స్థితికి పెడతాము. పత్రి సార్ మనకి ఏం తెలియచెప్తున్నారు, మీ ఈ అన్ని ప్రతి ఆత్మ దైవ స్వరూపమే. మళ్ళీ మనం మాట్లాడేటప్పుడు ప్రతి ఆత్మ దైవం నుంచి వచ్చిందే, దైవమే. సో మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన యొక్క పనులని మనమే గమనించుకుంటూ ప్రతి క్షణం ఆనందంగా, ఇప్పుడు దాకా మనకు తెలియలేదు, ఏదో చేశాము ప్రతి క్షణము, ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ధ్యానం ఎక్కువ చేద్దాము, ధ్యానం నుంచి జ్ఞానాన్ని పొందుతామండి. మనం ఒక జ్ఞానులుగా అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ విషయంలో ప్రేమతో వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించాలన్న సదుద్దేశంతో ఉంటాం కదా. ఆ యొక్క జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ అందరికీ అందిస్తూ వెళదాము. ఈ యొక్క ఇప్పుడు జరిగే ఎక్కడ మనకి జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞాలు తప్పకుండా మనకి 7 రోజులు అవ్వలేదు, 10 రోజులు అవ్వలేదు, కనీసం 2 రోజులు మనకి వీలైనంత సమయాన్ని మనం అక్కడికి రావడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దామండి. మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మన యొక్క సుదర్శన చక్ర యాగానికి 7 రోజులు ప్రయత్నం చేయండి. ఏమా, గతం నిరంతరం ప్రస్తుతంలోకి వస్తూ ఉంటే ప్రస్తుతాన్ని అది ఉండనివ్వదు. నీవు ప్రస్తుతాన్ని కోల్పోతే అన్నింటినీ కోల్పోయినట్టే. అంటే గతం మనం చేసుకున్నదే ప్రస్తుతంలో అనుభవిస్తా ఉంటాం కదా. ఆ ప్రస్తుతంలో చేసేది మళ్ళీ భవిష్యత్తులో అనుభవించాల్సి వస్తుంది. సో కోల్పోకుండా మనం ప్రజెంట్ ని మనల్ని మనం కాపాడుకుందాం అంటున్నారు. మన చేతుల్లోనే మన జీవితం ఉంది. మన రోగాలైనా కూడా ఏవైనా కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. మనకి ఇవ్వబడినది ఏది మనది కాదు. ప్రకృతి ఇప్పుడు భౌతికంగా ఏదైతే మనం మనది అని అనుకుంటున్నామో అదేది మనది కాదు అని చెప్తున్నారు. చాలా మందిని చూస్తూ ఉంటాం, వారికి ఐశ్వర్యము, పదవులు, చదువు, తెలివితేటలు, పాండిత్యము, మాట్లాడే నైపుణ్యము లాంటివి ఉంటాయి. కొంతమంది వివిధ రంగాల్లో, అంటే ఆటలు, పాటలు, కవితలు, కంప్యూటర్ సైన్స్ మొదలగు వాటితో అత్యున్నత స్థాయికి చేరుకొని ఉంటారు. వారు అదంతా తమ గొప్పతనం అనుకుంటారు, తమ కష్టార్జితం అనుకుంటారు. అలా వారికి ఉన్నది చూసి గర్విస్తారు. ఎవరికన్నా తామే అదుకులమని భావిస్తారు. వారు ఏ స్థితికి ఎదిగినా తృప్తి చెందక ఇంకా ఇంకా అధికులము కావాలని స్వార్థముతో చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు. అన్నిట్లో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు
వాళ్ళ యొక్క గర్వం గురించి చెప్తున్నారనమాట. అక్కడ దాకా వచ్చాక కూడా ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి అన్న తృప్తి చెందకుండా ఇంకా ఎదగాలని చెప్పి స్వార్థంతో కూడా కొన్ని పనులు చేసేసుకుంటూ ఉంటారు. అలాంటి వాడిని మనం ఎంతో మందిని సమాజంలో చూస్తూ ఉంటాము. కానీ సృష్టిలో మనకి ఏది ఇవ్వబడినా అది మన కోసం కాదు. సృష్టిలో మనకి ఏది ఇవ్వబడినా అంటే అది మన కోసం కాదంటండి, అది లోకం కోసం, లోక కళ్యాణం కోసం మాత్రమే. ఎంత బాగుందండి, అద్భుతంగా ఉంది ఇది. ఏది మనకి ప్రకృతి ఇచ్చినారంట అది మన కోసం కాదు, మనం అనుభవిస్తూ, ఇప్పుడు మనం ధ్యానాన్ని ఏ విధంగా అయితే మనం కోసం మనం ధ్యానం చేస్తూ లోక కళ్యాణం కోసం ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం అనుకుంటున్నామో అదే చెప్తున్నారు. ఏది ప్రకృతి మనకి ఇచ్చినా అది మన కోసం కాదు, లోక కళ్యాణం కోసం నీ చేతికి ఇచ్చింది, నీ ద్వారా లోక కళ్యాణం జరగడం కోసం ఇచ్చింది. లోకానికి ఒక్కసారి లోకానికి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కటి ఇవ్వబడుతుంది. ఒక్కడే అన్ని చేయలేడు కాబట్టి వారి స్థితిని బట్టి ఒక్కొక్కటి ఇవ్వబడుతుంది. అందుచేత మనకి ఏది ఇవ్వబడినా దానికి ఇతరులకు లోకానికి ఉపయోగించాలి. ఏమండి, మనం ఏది పొందినా కూడా దానిని అవసరాన్ని బట్టి ఇతరులకి లోక కళ్యాణానికి దాన్ని మనం వినియోగించినప్పుడే ఆ ప్రకృతి మనకి ఇచ్చిన సార్థకత ఉంటుంది అని చెప్తున్నారు. కలలో కనిపించని నిజాల కంటే ఎంత అవివేకమో, కలలో కనిపించనివి నిజం అనుకుంటే ఎంత అవివేకమో. మనం కలలో ఎన్నో చూస్తూ ఉంటాము, అవన్నీ నిజాలని అనుకుంటే ఎంత అవివేకం మనం. ఇవి కూడా అంతే, ఇవి కూడా భ్రాంతే. ఎప్పుడో ఒకప్పుడు మాయమయ్యేవే, కానీ అన్ని నిజాలనుకుని దోచుకుంటున్నాం. మనం మన ముందు వారిని ఎంతో మందిని చూస్తున్నాం. అలా రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, పదవులు పోయాయి, అందాలు పోయాయి, యవ్వనము పోయింది, కండరాలు పోయాయి, పేరు ప్రఖ్యాతులు పోయాయి, ఆరోగ్యము పోయింది, అసలు జీవితమే ఉండటం లేదు. మరి మన ముందు వారి విషయాల్లో ఇవన్నీ చూస్తూ కూడా వీటన్నింటి మీద మమకారం వదులుకోలేక మళ్ళీ అవే కావాలని కోరుకుంటున్నాం. వచ్చినవన్నీ నావే అని కూడబెట్టుకుంటున్నాం. ఈ పాయింట్ నాకు బాగా నచ్చిందండి. సృష్టి మనకి ఇచ్చింది అని అంటే మన కోసం కాదు, లోక కళ్యాణం కోసం, మన ద్వారా చేయించే లోక కళ్యాణం కోసం ఇచ్చింది. ఏమండి, ఈ నిమిషం నాకు రజనీ గారు గుర్తొస్తున్నారు. నిజంగా పత్రిజీ మహిళా చైతన్యానికి ఆవిడ మన టీంలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆవిడ ఉపయోగించుకున్న సమయం గాని, ఉపయోగించుకున్న అమౌంట్ పరంగా గాని చాలా అద్భుతమైన వ్యక్తి మన టీంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. గుంటూరు రజనీ గారండి. ఆవిడ అసలు మారేడుమిల్లి ట్రెక్కింగ్ వచ్చేటప్పుడు ఫుల్ ఫీవర్. నవీన గారు ఆవిడ వచ్చాక ఆ 3 రోజులు కూడా అక్కడ జరిగిన మన కార్యక్రమం చూసి బాగా ధ్యానం చేయటం గాని చాలా బాగా ఎంజాయ్ చేసి, ఫీవర్ అని నేను సాకు చెప్పి గనక ఉండిపోతే ఈ ఎంజాయ్మెంట్ ని మిస్ అయ్యేదాన్ని అని చెప్పి, అద్భుతం అండి. మన టీంలో ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా, అంటే ఈ విషయాల్ని మనం ఇంకొంచెం ముందుకి తీసుకువెళదాము. మన చేతికి ఏది వచ్చినా ఆ లోక కళ్యాణం కోసం వస్తుందంట. మనం ఎంత లోక కళ్యాణానికి ఉపయోగించుకుంటే ఇంకా అంతా మన ద్వారా చేయించుకుంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇచ్చింది సద్వినియోగం చేసుకోకపోయినా, అంటే లోకానికి ఉపయోగించకపోయినా, దుర్వినియోగపరుచుకున్నా ఈ జన్మలోనే తీసుకోబడుతుంది. అది మనకి ఇచ్చింది మనం గనక లోక కళ్యాణానికి ఉపయోగించకుండా దుర్వినియోగం చేసుకుంటే అది మళ్ళీ ఈ జన్మలోనే మొత్తం పోతదంటండి. అలా డబ్బు ఉన్నవాళ్ళు బికారులుగా మారటం చూస్తున్నాం, పదవులు కోల్పోయిన వారిని కూడా చూస్తున్నాం, ఎంత నైపుణ్యం ఉన్నా దుర్భరమైన జీవితం గడిపే వాళ్ళని కూడా చూస్తున్నాము. నైపుణ్యం ఉన్న దుర్భరమైన జీవితం గడిపే వాళ్ళని కూడా చూస్తున్నాము. అందుచేత మన దగ్గర ఏది ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అసలు మనది కానప్పుడు ఇతరులది మనది ఎలా అవుతుంది? అందుచేత ఇతరులది ఆశించకుండా ఉందాము. ముందేంటండి, ఇతరులది మనం ముందు ఆశించకుండా ఉందాము, ఇతరులను మోసగించకుండా ఉందాము. మనం ఎప్పుడైతే నిజాయితీ మన లోపల ఇది మనం తెలుసుకున్నాం, మనకి ఏది వచ్చినా
మరి అది లోక కళ్యాణానికి ఉపయోగించేదే అయినప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది మనం ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ చేతుల్లో ఉంది. మోసపూరితంగా ఎవరిని ఎటువంటి దీనిలోనూ ఉండద్దు. అలాంటి స్థితి రావాలంటే ధ్యానం చెయ్యాలి. ఈ యొక్క స్థితిని పొందాలి అని అంటే ప్రతి ఒక్క స్థితికి కారణం ధ్యానమే. ప్రతిరోజు మనం చేసుకునే ఈ ధ్యానము మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. కష్టాలు ఎదుర్కోవాలంటే కష్టాల వల్ల వచ్చే ఫలితము మీద ధ్యాస ఉంచాలి. కష్టం ఎదుర్కోవాలంటే ఏంటండి, ఆ కష్టానికి వచ్చే ఫలితం మీద ధ్యాస పెట్టండి అంటున్నారు. చెట్టు మీద పండు అందాలి అంటే చెట్టు ఎక్కడానికి కష్టపడాలి. చెట్టు పైన ఉన్న పండు కనుక మనం ఆస్వాదించాలంటే చెట్టు ఎక్కి కోసుకుంటే ఆ యొక్క చెట్టు ఎక్కే కష్టాన్ని మనం పడాలి అని చెప్తున్నారు. నీదన్నది ఈ లోకంలో ఏదీ లేదని మరువకు. నీదన్నది ఈ లోకంలో మన శరీరమే మనది కాదు కదండి. ఈ కిందకు వచ్చాక అంతా మాయ అని చెప్తున్నారు. ఈ శరీరమే మనది కానప్పుడు మనకి ఎంత సంపద గాని ఎంత జ్ఞానం గాని ఏది వచ్చినా కూడా అది లోక కళ్యాణానికి ఉపయోగించుకోవటానికే మనం ఉందాము. అంతా ఆ పరమేశ్వరుడిదే. నీదన్నదంతా వదిలి వేయవలసిందే. నీదన్నదంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం కాబట్టి ఆ యొక్క పాయింట్ ని మనం గుర్తుపెట్టుకొని ప్రతి క్షణం జీవిద్దామండి. ఎందుకు ఇవ్వాలి? మనం ఎవరికైనా ఏదైనా ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు దాకా ఏం చెప్పారు? మనకున్నదంతా లోక కళ్యాణం కోసమే. నీది కాదు, నీది ఎదుటివాడిది, అందరిది. లోక కళ్యాణంలో భాగం చేసుకోండి, మీ యొక్క ఆత్మోన్నతి పెరుగుతుంది అన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? మనం ఎన్నో కావాలని కోరుకుంటూనే ఉంటాం. అంటే ఒకటి వచ్చాక ఇంకోటి కోరుకుంటాం. ఎందుకు పొందలేకపోతున్నాము? కొన్ని వస్తాయి, కొన్ని రావు కదా. అలా ఎందుకు రాలేకపోతున్నాయి? కారణం ఏంటి? సృష్టి సిద్ధాంతం ఏంటంటే భగవంతుని సిద్ధాంతం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన సిద్ధాంతం ప్రకారము మనం సృష్టి నుండి ఏమి కోరుకుంటామో అవి ఇవ్వాలి. భగవంతుడు ఎందుకున్నాడంటండి? మనం సృష్టి నుంచి ఏం కోరుకుంటే అది ఇవ్వడానికే ఉన్నాడంట. అలా ఇస్తూనే సృష్టి నుండి వచ్చేది. అంచేత ఎందుకు ఇవ్వాలి? ఎందుకు మంచి చేయాలి అని వివరాలు చూద్దాం. ఎందుకు మంచి చేయాలి? మనం మంచి పొందటం కోసం మనం మంచి చేస్తే మనకి మంచి మనం పొందుతామంట. ఎందుకు ప్రేమించాలి? ఎవరినన్నా మనం ఎందుకు ప్రేమించాలి? మనం ప్రేమింపబడటానికి మనం ప్రేమించాలి. ముందు మనం ఏం చేస్తే అదే మనకు వస్తుంది అనుకుంటున్నాం కదా. సో ఈయన ఏం చెప్తున్నారంటే ఎందుకు ప్రేమించాలి ఎవరినన్నా అంటే మనకి ఆ ప్రేమ తిరిగి రావడం కోసం, ఆ పొందటం కోసం మనం అందరినీ ప్రేమతో చూడాలి. ఎందుకు దయ చూపించాలి? ఎవరి మీదన్నా మనం ఎందుకు దయ చూపించాలి? మనకి ఆ దయ తిరిగి రావటం కోసం మనం అందరి మీద దయ చూపించాలి. మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది. ఎందుకు కరుణ చూపించాలి? మనం కరుణ పొందటానికి. అంటే మనం చేసేది ఏదైనా కూడా దేనికి చేస్తున్నామండి? మనం పొందడానికే చేస్తున్నాము. ఎదుటివాడిని కరుణించడానికో ఎదుటివాడిని ఏదో దయతో మనం చూసేస్తున్నాము అని కాదు. ఎందుకు కరుణ చూపించాలి? మనం కరుణ పొందడానికి. ఎందుకు క్షమించాలి? మనం ఎన్నో చేసున్నాము, వాటికి క్షమాపణలు పొందటానికి మనం ఎదుటి వాళ్ళని ఎంతటి అంటే ఎవరు కూడా ఒక మనిషిని నొప్పించాలని తప్పు చేయరు. అది చేస్తున్నప్పుడు వాళ్ళకి అది సరే అనిపిస్తుంది అనుకున్నప్పుడే వాళ్ళు ఆ పని చేస్తారు. అది తీరా చూసేసరికి పని పరంగా అక్కడ ఏదో నష్టమో ఏదో జరుగుతుంది. దానికి మనం క్షమాపణ, మన లోపల నుంచి మనం క్షమాపణ చెప్పినప్పుడు మన పాపాలకి మనకి క్షమాపణ దొరుకుతుందంట. ఎందుకు మనం గౌరవించాలి ఎదుటి వాళ్ళని? మనకున్నదే కదా. మనం ఎంతమందికి గౌరవం ఇస్తామో ఆ గౌరవం మనకి తిరిగి వస్తుంది. ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా కూడా మనం ఎవరినన్నా గౌరవించే తీరు మన గౌరవానికి అది సూచకం. ఎందుకు ఆనందపరచాలి? ఎదుటివాడు వచ్చాడు, రాగానే రండి. మనం ఎక్కడున్నా కూడా మనం ముందుగా వచ్చి కూర్చొని ఉన్నాము, ఆ ప్లేస్ కి ఎవరన్నా వచ్చారు, రాగానే రండి ఇలా కూర్చోండి, ఈ నిమిషమైనా వచ్చారు అని మాట్లాడామనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఏదో మనం తెలిసి తెలియనట్టు అలా చూసాం అనుకోండి, వాళ్ళు కొంచెం అనీజీగా 2 అడుగులేసి మళ్ళీ కలుస్తారు. బట్
మనకున్న అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే ఎవరు మనం కూర్చున్న ప్లేస్ ఉందో అక్కడికి ఎవరన్నా రాగానే రెండమ్మా ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మనకు తెలిసినా తెలియకపోయినా అందరిది మనది ధ్యాన కుటుంబం. మన వశిష్ఠ గౌతమిలో నేను అకౌంట్స్ చేస్తాను, ఆఫీస్ లో కూర్చొని ఉంటాము. అయితే ఎవరన్నా బయట నుంచి వస్తారు, అక్కడోళ్ళే వస్తారు, వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తారు. వాళ్ళని కొంచెం నవ్వుతా, ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు, మీరు ఇలా చేస్తారా, ఇది కూడా ఇలా చేసుకోవచ్చు, పత్రి సార్ ఒకప్పుడు ఇలా అన్నారు, ఇలా మాట్లాడి ఒక పావుగంట అరగంట టైం ఇచ్చేసరికండి ఎంత ఆప్యాయంగా చాలా బాగా బాగుందమ్మా, ఇక్కడికి వస్తే ఎవరుంటారో మాట్లాడే వాళ్ళు ఉంటారో లేదో, అందరూ అక్కడ మనకేమీ లేదు, ఏదో ఒక పార్ట్ మనం చేస్తున్నాం, ఒక్క పావుగంట వాళ్ళకి ఇచ్చేసరికి చాలా ఆనందపడతారనమాట. ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకెళ్లి ఏమి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కావాలని, ఇలాగా మనకి ఆ యొక్క ప్రేమ ఆప్యాయత మనకి అందుతుంది. మనం ఏది ఇస్తే మనకి అది తిరిగి వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు మనం ధర్మంగా ఉండాలి అని అంటే మనం లాభం పొందటానికి. మనం ఎప్పుడైతే ధర్మంగా ఉంటామో మనకి ఆ లాభం అనేది ఆ ప్రకృతి సమకూరుస్తుంది. మనము చేసిన వాళ్లే మనకి చెయ్యాలని లేదు. ఇప్పుడు మనం ఒకళ్ళని ప్రేమతో చూసాము, ఆ ప్రేమ వాళ్ళ నుంచే రావాలని లేదు. మనకు ఆ ప్రకృతి ఆ ప్రేమతో ఉన్న వాళ్ళని మన చుట్టూ చేరుస్తుంది. ఎందుకు చెడు చేయకూడదు, మనకు చెడు జరగకూడదు కాబట్టి మనం చెడు చేయకూడదు. ఎందుకు హింస చేయకూడదు, మనకు హింసింపబడకూడదు కాబట్టి. మనం హింసింపబడితే మనం ఎంత దుఃఖానికి గురి అవుతాము. సో ఎదుటి వాళ్ళని హింసించకుండా ఉంటే మనకి ఆ హింస అంటదు. ఎందుకు కష్టపెట్టకూడదు, ఎవరినన్నా కూడా కష్టాల పాలు ఎందుకు చేయకూడదు అని అంటే మనం కష్టాల పాలు కాకూడదు కాబట్టి వాళ్ళని కష్టపెట్టకూడదు. ఇలా ఎందుకు ధ్యానం చేయాలి, మనం ముక్తికిని పొందాలి కాబట్టి మనం ధ్యానం చేయాలి. ఎందుకు జ్ఞానం పంచాలి, మనం అంటున్నాం మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుదాము సమాజంలో అందరికీ లోక కళ్యాణం కోసం అంటే మనం జ్ఞానవంతులం కావటానికి. మనం జ్ఞానం పంచుతున్నాము అని అంటే ఎదుటి వాళ్ళు ఎంత వింటున్నారు, ఎదుటి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అన్నది మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. కానీ మనతో మనం చెప్పినప్పుడు ఆ జ్ఞానము మనలో ఎంతవరకు మనకు అర్థమైందో మనకి తెలుస్తుందండి. మనం ఏ విషయమైనా తెలుసుకున్నామో దాన్ని ఒక స్పష్టంగా చెప్పగలిగితే, అంటే స్పష్టంగా మనకు అర్థమైనప్పుడే మనం ఆ సెంటెన్సెస్ లో మనం చెప్పగలుగుతాం స్పష్టంగా. ఒక అనుభవం తీసుకున్నప్పుడే మనం ఇంకా చక్కగా ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. సో మనం జ్ఞానాన్ని పంచుతున్నాము అని అంటే ఏంటి, మన జ్ఞానాన్ని మనం పెంచుకోవటానికి మనం ఆ జ్ఞానాన్ని పెంచే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. ఆ సమయాన్ని ఎవరినన్నా ఎందుకు ద్వేషించకూడదు, మనం ఎవరితో ద్వేషింపబడకూడదు కాబట్టి మనం ఎవరిని దూషించటం గాని ద్వేషించడం గాని చేయకూడదు. కోరిక అన్ని బాధలకు మూలం అంటున్నారు. తెలుసుకోవాల్సిన పాయింట్స్ అని చెప్తున్నారండి. ఏ కోరికైనా కూడా అది బాధని తీసుకొస్తుంది. ఎక్స్పెక్టేషన్, మనం ఎదుటి వాళ్ళు ఇలా ఉంటారు, మనం వెళ్ళేసరికి ఎదుటి వాళ్ళు మనకి ఈ విధంగా ఆహ్వానిస్తారు, లేకపోతే ఎదుటి వాళ్ళు మనకి ఏదో ఇస్తారు అని ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో అది అక్కడ జరగకపోతే మనకి చిక్కుమంటది అనమాట. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎవరితోనూ ఉండద్దు. ప్రకృతితో కూడా మమేకమై ఉండమంటారు కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండండి అని చెప్తున్నారు. లోకంగా నిజం కాదు, లోకం బ్రహ్మంగా నిజం. గొలుసుగా నిజం కాదు, గొలుసు బంగారంగా నిజం. లోకంగా నిజం కాదంటున్నారండి. అంటే ఇదంతా భ్రమ అనే అంటున్నాం కదా, అలాగే లోకం బ్రహ్మంగా నిజం అంటే ఆత్మ పదార్థాలుగా నిజం కదా. ఇక్కడ ఉన్న ఈ శరీరం గాని, ఇక్కడ జరుగుతున్న నాటకం గాని మొత్తం అసలు నిజంగా మనం అన్ని తెలుసుకున్నాక కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు ఎలా ఉంటదంటే ఒకళ్ళని తిట్టేస్తా ఉంటారు, ఒకళ్ళేమో నేను ఇలా చేయలేదు, నేను ఇదే చేశాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. అక్కడ జరగాల్సింది జరిగిపోయింది, ముందుకెళ్ళిపోతుంది. కానీ మన యొక్క వాదన ఎలా ఉంటదంటే నేనే సరి, నేను ఇది చెప్పాను నువ్వు ఇది చేయలేదు, లేదు నేను ఇది చేశాను నువ్వు ఇదే చెప్పావు. ఈ ఎనర్జీ లాస్లు అనమాట అండి. అయిపోయింది, ఇప్పుడు జరిగేది ఎలా చేసుకుందాము అని ముందుకు వెళ్ళాం. ఈ యొక్క ఇంకా ఎంత చేస్తున్నా ఈ యొక్క ఘర్షణలో కూడా మనం ఉండిపోతూ ఉంటాము. అవన్నీ నిజం కాదని చెప్తున్నారు.
బ్రహ్మముగా నిజం అంట. లోకము బ్రహ్మ పదార్థంగా నిజము. గొలుసు ఉంది, గొలుసు గొలుసుగా నిజం కాదు, అది బంగారం గొలుసు బంగారంగా నిజం అంటే అది ఒక ముద్ద బంగారం ముద్ద అని చెప్తున్నారు, తెలుసుకోమని. టైం ఎంత అయింది? 6:50 అయిపోయిందమ్మా. ఈ రోజు నేర్చుకున్న ఎందుకు ఎవరికన్నా ఎందుకు ఏమి ఇవ్వాలి, మనకు ఇవ్వబడినది మనది కాదు, లోక కళ్యాణం కోసం అని తెలుసుకున్నాము. అద్భుతమైన పుస్తకం. ఈ తటవర్తి రాఘవరావు గారు రాసిన బుక్స్ అన్ని కూడా చక్కగా మన పత్రి సారు ఏదైతే చెప్పారో దాన్నే బాగా రాస్తారు. చదివితే కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మనం మ్యూజిక్ మెడిటేషన్ తో చక్కగా 3 గంటల మెడిటేషన్ చేసుకున్నాము. చక్కగా ఉన్నవన్నీ మనం మళ్ళీ రిపీట్ చేసుకున్నాము. అందరూ మాట్లాడండి అమ్మా. ఇది మనకి ఈ 10 నిమిషాలు కూడా మనకి సజ్జన సాంగత్యంలో ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. మన 4 గంటల సమయాన్ని మనం వినియోగించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మనకి అర్థమైనది ఏదో మనం చెబుదాం. స్టార్ట్ తల్లి. చాలా బాగుంది మేడం, మీకు మంచి వాయిస్ కూడా ఇచ్చారు, మీరు ఇది కూడా ఉపయోగించుకోవాలి. తప్పకుండా. ఎంత చక్కగా చెప్పారంటే నేనేం చేస్తానంటే ఏది అన్నది కాదు, ఏ నిమిషం నాకు ఏది వస్తుందా అని ఎదురు చూస్తాను. ఎందుకంటే మేడం అసలు నిజం నో అని చెప్పరు మీరు. నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని అసలు ఎప్పుడూ చెప్పరు. మెసేజ్ చేసినా ఓకే ఓకే అంటారు. నాకే ఆశ్చర్యం వేసింది అసలు ఎలా ఇలా చేస్తారు. నాకు కొంతమంది అయితే అమ్మో నా వల్ల కాదు, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది చాలా సాకులు చెబుతారు, కానీ మీరు అసలు ఏ మెసేజ్ చేసినా ఓకే ఓకే అంటారు. నాకు ఒకే పనులు ఉండవా ఎప్పుడు ఓకే ఓకే. 13 ఆదర్శ సూత్రాల్లో ఫస్ట్ ఇచ్చిన సూత్రం మనకి ఏది వెళ్ళలేకపోయినానంటమ్మా. ఇప్పుడు ఏదో ఉంది వెళ్ళలేకపోయినా ఓకే చెప్పు ముందు. నిజంగా ఇది ప్రాక్టికల్ చేసి చూడండి. 4 పనులు ఒక్కసారి వస్తాయి. నేను ఎవ్వరికి నో చెప్పను, ఓకే అంటాను. అది ఎలా అవుతుందంటే ఫస్ట్ ఒక పని అవుతుంది, దాని తర్వాత 2వ పని అవుతుంది, తర్వాత 3 పని, 4 పనులు పూర్తవుతాయి ఆ రోజు. నిజంగా ప్రయోగం చేసి చూసానండి. అప్పుడు పత్రిక చెప్పిన సూత్రాల్లోంచి ఆ ఎస్ అనే పాయింట్ తీసుకున్నావు, ఎప్పుడు నో అనద్దు అన్నారు. నువ్వు వెళ్ళలేకపోయినా కూడా ఆ ప్రకృతి సహకరిస్తుంది. నేనైతే ప్రయోగపూర్వకంగా చూసానండి. 4 పనులు కూడా అయినాయి. 4 పనులు కూడా అవుతాయమ్మా. అంటే ఇప్పుడు ఫలానా వాళ్ళు అంటారు 9ంటికి పని చేసేద్దామండి, మళ్ళీ ఇంకో ఫోన్ వస్తుంది 9:30కి పని చేసేద్దామండి అని అంటారు. ఓహో ఈ గ్యాప్ ఇచ్చారా, సరే అంటాను, ఓకే ఓకే అంటాను. ఈ పని అయ్యాక ఈవిడే ఫోన్ చేస్తుంది, ఏమండి గీత గారు ఒక్క అరగంట అండి అంటది. ఈ పనిలో ఉంటాను నేను ఆల్రెడీ. ఒక్క అరగంట అంటారు, ఓకే ఓకే వస్తున్నానండి అంటాను, ఈ పని అవుతుంది. అలా అన్నమాట. అసలు లేకపోతే వశిష్ఠ గౌతమికి వెళ్ళిరా వచ్చే పనులు అక్కడ ఉన్నవి అక్కడ, ఫోన్తో అక్కడ పనులు. మనకి ఇక్కడ పత్రిజీ మహిళా చైతన్యం ఏమన్నా పనులు ఉంటే ఏమన్నా ఇదంటే అది ఇంట్లో ఉన్న పని ఇంట్లోనే ఉండనే ఉంటది. మనకి పరీక్ష అన్నమాట. ప్రకృతి కానీ సహకరిస్తుందండి, ఇది నమ్మండి. ఇది నమ్మేమనంటే మనం ఎప్పుడు నో అని చెప్పం. ఓకే ఎస్ చెప్పాక ఒకవేళ వెళ్ళలేకపోవచ్చు, అది కూడా సార్ చెప్పాడు, ఒకవేళ వెళ్ళలేకపోవచ్చు అంటే అక్కడ సిచ్యువేషన్ ని బట్టి. మనతో కూడుకొని పని ఉందనుకోండి దాన్ని పూర్తిగా ప్రయత్నం చేయాలి. మనతో కూడుకొని లేదు బట్ కావాలి అని అంటే అక్కడ మనం ఆగినా కూడా మనకి ఇది లేదు. మాట్లాడండి. నాకు ఎప్పుడు మేడం నేను కూడా అంతే, ఇలా గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేశాను మేడం. రాలేదు అసలు. ఎందుకు రాలేదంటే మనం ఈ మార్గంలోకి రావాలి కాబట్టి. ఇంకోటి పత్రిసారికే ఐఏఎస్ సీట్ దొరకలేదు, తర్వాత నవీనాకి గవర్నమెంట్ జాబ్ దొరకలేదు. అవును మేడం. ఎప్పుడు యాంకరింగ్ అంటే చాలా పిచ్చి మేడం, నాకు ఎందుకో తెలియదు అసలు. ఇక్కడికి రాగానే ఇచ్చేసారు. మైక్ ఇచ్చారు, అదే చూసారా పత్రిజీ మహిళా చైతన్యంలో మీరు ఒక పెద్ద స్టేజే తీసుకున్నారు. ఇప్పుడు కార్యక్రమము 7 రోజుల కార్యక్రమము అద్భుతమైన అవకాశం అయితే అందేశారు మీరు ఈ లోపు. అదే 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 మేడం. ఎందుకు ఇంత అసలు నాకు నేను చదివింది ఏంటి, నాకు ఇంట్రెస్ట్ ఏంటి, ఎందుకు యాంకరింగ్ అంటే నాకు అంత పిచ్చి అనుకునేదాన్ని ఇది వరకు. ఒక్కసారన్నా యాంకరింగ్ చేయాలని నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు లాస్ట్ మనకి ఫేర్వెల్ పార్టీ ఉంటది కదా మేడం,
దాంట్లో యాంకరింగ్ చేశాను. అమ్మయ్య నా జీవితానికి ఇది చాలనుకున్నా. కానీ ఇంత పెద్ద పని మనకుందని నాకు అప్పుడు తెలియలేదు మేడం. చూసారా, ఏ గవర్నమెంట్ జాబ్ లోనూ అయితే 7 రోజులు రావడం కష్టం, సెలవు ఇవ్వరు, ఇవన్నీ వచ్చేవి. ఇప్పుడు అనుకోండి, ఇంకా హ్యాపీ. ఎక్కడ జరిగినా మనకి ప్రతి నెల 3 రోజులు వర్క్ షాప్ ఉంటది మనకి. అవును ప్రతి మేడం. ఏరియాలో ఇప్పుడు కాస్మిక్ వ్యాలీ లాంటి అంటే అద్భుతమైన ప్లేసెస్ కి వెళ్ళి అక్కడ యాంకరింగ్ చేసే అవకాశంతో వచ్చారనమాట మీరు. అవును అవును. అసలు ఆ రోజు విజయవాడ మహిళా చైతన్యం వర్క్ షాప్ కి వచ్చానా, ఆ రోజే సుష్మా మేడం మైక్ ఇచ్చేసారు నాకు, మీరు కాసేపు చేయండి అని. నాకు ఆశ్చర్యం వేసింది అసలు. చాలా నిజంగా ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇంకా మిరాకిల్స్ మేడం, మనం చెప్పుకోవడానికే ఇంక ఇవన్నీ అనిపిస్తుంది ఒక్క అడుగు అనుభవాలు. వెయ్యాలమ్మా, ఒక్క అడుగు వెయ్యాలి. ఇప్పుడు అవును నవీన అవును గారు ఇంత మాట్లాడుతున్నారు, చిన్న పిల్లలు, వాళ్ళ ఇంటికి అవును. వెళ్ళాం, మేము చూసాం. పిల్లలు ఏమి పెద్దవాళ్ళు కాదు, ఇంతంత పిల్లలు. కానీ 3 రోజులు రావాలన్నా, లేకపోతే గుంటూరులో 2 డేస్ పూర్తిగా వర్క్ షాప్ అక్కడ ఇవి అన్నా, ఆ పిల్లల్ని అప్పచెప్పి వాళ్ళ మమ్మీకి అప్పచెప్పటమో ఏదో అంటే, అది ఏదో ఆ, విధంగా చదువుకున్నప్పుడు ఆ ప్రకృతి అవును సహకరిస్తుంది మనకి. కానీ ఆ ఒక్క అవును స్టెప్ మనం వెయ్యాలి. అవును మేడం. వేసినప్పుడు అద్భుతం, గుంటూరుని అద్భుతంగా, మహిళా చైతన్యాన్ని అద్భుతంగా తీసుకువెళ్తున్నారు నవీన గారు, రజనీ గారు. చాలా అద్భుతం అండి. మీ అందరి సహకారంతో, పత్రి సార్ సహకారంతో. అది మాత్రం నిజమమ్మా. పత్రిజీ ఆ, అందించిన ఈ యొక్క అంటే ఈ పనులన్నీ లేకపోతే ఏం చేసేవాళ్ళం అంటాం మనం. అవును ఈ మేడం అవును. జ్ఞానస్థితి రాకపోతే ఏముంది ఇంట్లో, ఏమైపోయేవాళ్ళం. ఇంట్లో ఇల్లు తుడుచుకుంటా, అంటులు తోముకుంటా, వంట అసలు తలుచుకుంటేనే అంటే ఈ జన్మ ధన్యం అవడానికి మనం పట్టుకోగలిగాము అన్న ఆనందం అండి, అంతే. అవును మేడం అవును. చాలా బాగుంది మేడం ఈరోజు శశి క్లాస్. గారు మాట్లాడండి అమ్మా. మీ ఇద్దరి ప్రేమ కూడా అమోఘం అండి. శైలజ గారు, మీరు ప్రేమమూర్తులు, నిజంగా చాలా నేర్చుకోవాలి. ఈ రోజు ఎస్ అనే పాయింట్ ని ఎప్పుడు జీవితంలో వదిలిపెట్టకూడదని బాగా అర్థమైంది. థ్యాంక్ యూ రజనీ గారు. ఎవరు అలాగే మాట్లాడుతున్నారమ్మా? నేను హైదరాబాద్ వచ్చానండి, నా ఫోన్ రావట్లా. చెల్లి ఫోన్ ఓకే నుంచి ఓకే ఓకే. మాధవి. మీ వాయిస్ మాధవి గుర్తుపట్టాను, మళ్ళీ ఏదో వేరుగా వస్తుంది కదా అని మళ్ళీ అడిగాను అనమాట అండి. అవునులేండి, అవునవును. ఆ, హైదరాబాద్ వచ్చారా? రాత్రి వచ్చాను నవీన, 10 అయిపోయింది. ఓకే ఓకే. మాట్లాడండి. అనుకోకుండా వచ్చాను. మ్మ్. అది రిసిప్ట్ బుక్స్ కూడా శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నాయిరా. ఓకే మేడం, ఓకే ఓకే, కాల్ చేస్తానండి నేను. ఆ, మాట్లాడండి మీరు. ఆ, బాగుంది, సబ్జెక్ట్ బాగుంది నిజంగానే. ఆవిడ అన్ని చేస్తుంటారు, అలాగే ప్రేమగా చూపిస్తూ ఉంటారు. ఆ హావభావాలు గాని, ఆ మాట గాని అమృతం కురిచినట్టే ఉంటది. గీత గారు మాట్లాడుతుంటే గీతామృతం థ్యాంక్ యూ తాగినట్టు. అండి, థ్యాంక్ యూ. మన కోసమే కదమ్మా, నాకు అవన్నీ అవునవును. కావాలి. అందుకే నేను అదే ప్రాక్టీస్ అన్నమాట ఇప్పటికి మనకి. అదే మిమ్మల్ని చూసి మేము కూడా ఆ పాత్రలోనే వెళ్ళాలి. ఇంకా థ్యాంక్ యూ మేడం. కోపతాపాలు, ద్వేషాలు అన్ని మర్చిపోయి, ఏమన్నా పని ఇంకొక అవ్వలేదంటే విషయం, టక్కన కోపం వచ్చేస్తుంది నాకు. మా నాన్నగారికి ఉండేది అదే నాకు వచ్చేసింది. మిమ్మల్ని మ్మ్. చూసినప్పుడు అనుకుంటా, శైలజ గారిని చూసినప్పుడు అనుకుంటాం. కాకపోతే ఈ మధ్య తగ్గిస్తున్నాలండి కొంచెం. ఇంకా తగ్గించుకోవాలి. అమ్మా చెప్పండి. ఏదో పాయింట్ చెప్దాం అనుకున్నాను, మర్చిపోయా. ఏదో పాయింట్ చెప్దాం అనుకుని మర్చిపోయా. ఉమ్, ఆ, మ్మ్. ఓకే వాళ్ళు ఓకే. వస్తున్నారా, ఉంటారా మేడం శైలజ గారు హైదరాబాద్ లో, అక్కడ కట్టాల్లో? శైలజ గారు అయితే 1వ తారీఖు దాకా అక్కడే ఉంటారండి. 31 దాకా కడతాల్లో ఉంటారు. ఓకే. 1కి వాళ్ళ పెద్దమ్మాయి ధన వాళ్ళ ఇంట్లో ఉండి 2వ తారీఖు మార్నింగ్ బయలుదేరుతారు. అదే ఇందాక అవును, మీరు మీరు హైదరాబాద్ వస్తారా లో. ఆ, అదే వెళ్దామని చూస్తున్నానులేండి. చూడండి అమ్మా, కలుస్తారు. ఉమ్, 2 ఈవినింగ్ కి రాజమండ్రి వస్తానన్నారండి. అన్నట్టున్నారు. అంటే మీరు ఇందాక ఏదో వస్తా అన్నట్టుంటే, ఒకవేళ శైలజ గారు మా ఏమైనా పండగ 2 మార్చుకున్నారని. ఈవినింగ్ వస్తుంది. ఓకే. మేము కూడా వెళ్ళాలి భిక్షాటనకి. ఏ నవీనా? అవును మేడం, 2 నుంచి మనం బిగిన్ చేద్దాం ఇంకా, మీరు వచ్చిన కాడి నుంచి. రజిత రజితావాణి గారు మేడం. వస్తానన్నారు గుంటూరు. అవును మేడం, రజిత మేడం వస్తానన్నారు కదా, ఇంకా అప్పటి నుంచి ఇక్కడ కూడా ప్రోగ్రామ్ బాగా స్టార్ట్. అయిపోయాక వస్తారేమో. అవును మేడం అవును. కడతాలు అయ్యాక అదే వస్తారు. చెప్పారు. అదే చెప్పారు. అప్పటి నుంచి రిటర్న్ అవుతారులేండి. ఉన్నారుగా ఫుల్ టైం ఆవిడ.